నీ పేరు? నా పేరు నవ్య. నేను ఎంపీసీ ఐసీ2 సెకండ్ ఇయర్. 2 డేస్లో ఎగ్జామ్ పెట్టుకొని వెళ్తా అవుతుందని అనుకోలేదు. ఫుడ్ వల్లనే ప్రాబ్లమ్. హాస్టల్లో ఫుడ్ సరిపోయింది. హాస్టల్లో ఫుడ్ చాలామంది సఫర్ అవుతున్నారు. ఇంకా హాస్టల్లో చాలామంది ఉండిపోయారు. వాళ్ళు జస్ట్ నార్మల్గా చూపించుకున్నారు. నాకు సివియర్ అయిపోయింది. అంటే అందరికీ ఫుడ్ పాయిజన్ అయిందమ్మా? ఎంతమంది అంటే సిక్ అంటే వాళ్ళు ఎక్కడ చూపించుకున్నారు? వాళ్ళు ఎక్కడ తెలియదు సార్. అందరికీ ఫుడ్ పాయిజన్ అయిందా? మేబీ సార్. చాలామంది అయితే స్టమక్ పెయిన్ చెప్పినా పట్టించుకోరు. స్టాఫ్ మారుస్తామని చెప్తారు ఫుడ్, మళ్ళీ నెక్స్ట్ డే అదే ఫుడ్ వస్తుంది. ఎప్పుడైనా కంప్లైంట్ పెట్టారమ్మా ఫుడ్ పైన? ఫుడ్ మీద చాలా సార్లు పేరెంట్స్ అరిచారు కూడా సార్. వాళ్ళు పట్టించుకోరు. మేము తింటున్నాం కదా, మీకెందుకు అలా అవుతుంది అని అంటున్నాం. ఎంతమంది వచ్చారమ్మా హాస్పిటల్ మొత్తం? హాస్టల్ వాళ్ళు 3 మెంబర్స్ వచ్చారు ఇక్కడికి. నీ పేరమ్మా? నవ్య. బయట తిన్నారా? అక్కడ తిన్నారా? బయట ఏం తినలేదు సార్, అక్కడే కాలేజ్లోనే తిన్నాం. కాదురా, అక్కడ చాలా మంది తిన్నారు కదా, 200 మందికి భోజనం చేశారు అక్కడ. అది అంటే నువ్వు వేరే హాస్టల్లో చాలా మంది ఉన్నారు సార్. అవునరా, మొత్తం 200 మెంబర్స్ 300 ఇంకా సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సఫర్ అవుతున్నారు ఇప్పుడు అక్కడ. తీసుకొని రాలేదు అది. వాళ్ళు జస్ట్ నార్మల్గా చూసుకుంటున్నారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.